సార్ మర్రిచెట్టు దగ్గర మాయమైనటువంటి డెడ్ బాడీలను ఎప్పుడు కనిపెడతారు సార్? ఈ నగరానికి ఏమయ్యింది, అసలు ఏం జరుగుతుంది? ఈ డ్రగ్ మాఫియా పాడుగాను ఎప్పుడు అంతమవుతుందో ఏమో. దీనికి నీకు ఏంటి సంబంధం? ఆ మర్రిచెట్టు కింద మాయమైన అసలు డెడ్ బాడీలే కావు. ఇతను చనిపోయాడా సార్? నా బుర్ర కూడా హీట్ ఎక్కిపోతుంది. డైరెక్టర్ బన్నీ గారు ఏం ఆలోచిస్తున్నారు? ఎక్కడ్రా ఆర్టిస్టు? బన్నీ బాబు మీరేంది ఇక్కడికి వచ్చారు? అంకుల్ ఈ షార్ట్ చూపించారు. దీన్ని దయాల మర్రిచెట్టు అంటారంట. మర్రిచెట్టు కింద మాయమైన ఇంకో డెడ్ బాడీ సంగతి ఏంటి సార్? వాళ్ళిద్దరు కాదు సార్, వాళ్ళొక్కరే. కానీ ఆ ఇద్దరు ఒక్కరే. వాట్? ఇద్దరు ఒక్కరేనా? బన్నీ చెప్పింది వింటుంటే ఇప్పుడు నిజమే అనిపిస్తుంది సార్. ఆ రోజు రాత్రి ఏం జరిగింది సుధాకర్? మళ్ళీ రీషూట్ చేయాల్సిన అవసరం వచ్చింది. నాకు అంకుల్ని దయ్యం చంపినట్లు కలొచ్చింది. అంకుల్ చనిపోవడం ఏంటి? అంకుల్ బతికే ఉన్నాడు. అరే క్రిస్, దయ్యం రా. ఈ కేసు ఇన్ని మలుపులు తిరిగింది. ఆ డెడ్ బాడీ ఎలా మాయమైందో మాకు అస్సలు అర్థం కావట్లేదు సార్. ఇది కనిపించకుండా చెట్టు దిగి మెల్లగా వెళ్ళిపోయారు. మాయమైన డెడ్ బాడీలు అసలు డెడ్ బాడీలే కావు. మరి ఇవి వాళ్ళకి డెడ్ బాడీలు కావని తెలిస్తే మన పరిస్థితి ఏంటి సార్? ఎలాగైతేనేం బన్నీ ద్వారా మనకి నిజాలన్నీ బయటకు వచ్చాయి కాబట్టి మనం బన్నీకి థ్యాంక్స్ చెప్పాలి సార్. అవును సార్, చెప్పాలి సార్. అవును చెప్దాం. నగరంలో గత వారం రోజులుగా సంచలనం సృష్టిస్తున్న మర్రి చెట్టు కింద మాయమైన 2 మృతదేహాల మిస్టరీని ఛేదించారు పోలీసులు. గత నెలలో నగర శివారు అటవీ ప్రాంతంలో ఒక పోలీస్ కానిస్టేబుల్కు మర్రి చెట్టు కింద అనుమానాస్పదంగా కనిపించిన ఒక గుర్తు తెలియని మృతదేహం కొన్ని నిమిషాలలోనే మాయమవ్వటం జరిగింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అదే మాదిరిగా అదే ప్రాంతంలో అదే చెట్టు కింద అచ్చు గుద్దినట్టు అలాంటి మృతదేహమే మరొకటి కనిపించింది. అది కూడా కొన్ని నిమిషాల్లోనే మాయమవ్వటం జరిగింది. దీనితో అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ ఈ కేసుల విషయంలో పోలీసులకు యూట్యూబర్ బన్నీ ద్వారా దిమ్మ తిరిగిపోయే నిజాలు బయటకు వచ్చాయి. దీని ద్వారా ప్రజల్లో నెలకొన్న అపోహలన్నింటినీ పటాపంచలు చేయడం జరిగింది. అసలు విషయం ఏంటంటే ఆ చెట్టు కింద ఇంతవరకు ఎవరు చనిపోలేదని, అవి డెడ్ బాడీలు కానే కావని, ఒక చిన్న అవగాహన లోపం వలన జరిగిన విచిత్ర సంఘటన అని పోలీసులు మీడియాకు తెలియజేశారు. తమ వల్ల ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పడం జరిగింది. దీనితో ఆ ప్రాంతంపై ఉన్న మూఢనమ్మకాలతో పాటు డెడ్ బాడీల మిస్సింగ్ మిస్టరీ వీడినట్లయిందని నగరవాసులు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి నుంచి నేను అనుకుంటూనే ఉన్నా, నా అనుమానమే నిజమైంది. డెడ్ బాడీ లేవు, భోషాణం లేదు. మొత్తం మీద మిస్టరీ మాత్రం ఏదో ఉంది. వెయిట్ అండ్ సీ. మనం మర్డర్ చేసినప్పుడు వీడియో తీసి పోలీసులకు ఎవడో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంట. పేపర్లో న్యూస్ వచ్చింది. ఎవడా యూట్యూబర్? వాడి ఎపిసోడ్ క్లోజ్ చేయాలి. పోదాం. పోదాం.
అరే వాడు ఎక్కడ వెళ్తాడు, పోదాం పదరా. సార్ సార్ మన యూట్యూబర్ బన్నీ సార్ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు సార్. వంశీ స్టాప్ ద వెహికల్. ఏం జరిగిందో దిగి కనుక్కుందాం పదండి. ఏమైంది? ఎందుకు ఆగిరు? అన్నా పోలీసు వాళ్ళనా, దొరికితే ఉత్తరనా, వెళ్దాం పదానా. అన్నా పోదాం పానా. రేయ్ ఎక్కడికి పారిపోతారా? ఆగండి రేయ్. ఏరా నిజాన్ని చంపేయాలని చూస్తున్నారా? మిమ్మల్ని మూసేయడానికి మాకు దొరికిన సాక్ష్యాన్ని చెరిపేయాలని చూస్తున్నారా? మేమున్న చోట మీ ఆటలు సాగనివ్వం. ఈ రోజుతో మీ చాప్టర్ క్లోజ్. ఏసేంట్రా? ఏంట్రా మీరేసేది పేడ? ఇప్పుడేరా రౌడీ నాయలరే బన్నీని చంపాలని చూస్తారా? మా నుంచి ఎలా తప్పించుకుంటారా? నాకు సహకరిస్తే బండి చంపారా? చంపాలని చూస్తావా? నిన్ను బొక్కలో వేసి చిప్ప కూడా తినిపిస్తా పదా. ఓ మై గాడ్, ఇది కళ నిజమైన అనుకోండి. చడుచుకున్నా కళ కాబట్టి సరిపోయింది. లేకపోతే బాణతేజ చేతికి చిక్కితే బొక్కలు వేసి చిప్ప కూడా తినిపిస్తుండే. పరిస్థితి వేరేలా ఉండేది. ఇక్కడ నుండి జాగ్రత్తగా ఉండాలి. వంశీ, ఈరోజు మనం అర్ధరాత్రి మన టీం తీసుకొని వెళ్ళి ఆ అడవి ప్రాంతంలో ఉన్న ఆ మర్రి దగ్గర, అలాగే ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే సార్. అందరూ దయ్యం భూతమని కంప్లైంట్ ఇస్తున్నారు కదా. అవును సార్. ఆ సంగతి ఏంటో తేల్చేద్దాం. ఓకే సార్. రాము గారు, ఇక్కడ నిజంగానే దెయ్యం ఉందంటారా? గట్టిగా మాట్లాడకండి, సార్ వాళ్ళు తిడతారు. అక్కడ ఎవరు ఉన్నారు చూడు. అవును సార్, ఎవరు ఉన్నారు? నిన్ను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథనే. నిన్ను వీడని నీడను నేనే,
ఏదో శబ్దం వినిపిస్తుంది సార్. అవును వినిపిస్తుంది. దయ్యం డ్యూటీలోనే ఉన్నట్టుంది. నిజంగానే దెయ్యం అయితే మనం ఏం చేయాలి సార్? దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుందాం. నాకు మాత్రం ఏదో అనుమానంగా ఉందండి. నారద గారు ఎందుకు భయపడుతున్నారు? భయపడితే మరి సెల్ఫీ ఎలా తీసుకుంటావు? రాముగారు, నా అనుమానం నిజమైందండి. నిజంగా దెయ్యమేనండి. సరేగా ఆగండి సార్, దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి సార్. తెల్ల చీర సార్, నిజంగా దెయ్యమే సార్. ఏంటి నారద గారు, మీరేనా ఇలా మాట్లాడేది? కాసేపు గమనుండండి. ఇలా కూడా ఉంటుందని ఫస్ట్ టైం చూస్తున్నాం సార్. ఇంతకాలం అమాయకుల్ని భయపెట్టిస్తున్నది నువ్వా? దేనికోసం? ఇంకేముంటుంది సార్, మనకు ఎక్స్ట్రా పని పెట్టడం తప్ప. రాము సార్, లోపల తీసుకెళ్ళు. పదమ్మా, లోపలికి పద. ఇక్కడ కూర్చో అమ్మా. వాటర్ తీసుకో అమ్మా. వంశీ, నారదా, కొన్ని నెలల క్రితం ఇక్కడికి వచ్చి నీ కొడుకు కనబడటం లేదని కంప్లైంట్ ఇచ్చావు కదా? మధ్యలో మళ్ళీ నువ్వెప్పుడూ కనపడలేదు. నీ గురించి మేము వెతికినా కూడా ఇంతవరకు ఎలాంటి డీటెయిల్స్ తెలియలేదు. ఎంతోమంది మర్రి చెట్టు దగ్గర దయ్యం కనబడింది, వెంటపడుతుందంటే మేము అస్సలు నమ్మలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, ఇంతకాలం అందరినీ వణికిస్తున్న ఆ దయ్యాన్ని నువ్వేనని. చెప్పు, ఎందుకు ఇలా వేషం వేసుకొని దయ్యాలా నడుస్తున్నావు? దేనికోసం ఇదంతా చేస్తున్నావు? సార్, నేను దయ్యాన్ని కాకపోయినా
ఎంతోమంది దయ్యమని భయపడుతూనే ఉన్నారు సార్. అసలు నువ్వు ఈ అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? సార్, ఈ లోకంలో చట్టానికి న్యాయానికి ఆఖరికి ఆ దైవశక్తికి భయపడని వాళ్ళు కూడా కేవలం దుష్ట శక్తికి మాత్రమే భయపడుతున్నారు సార్. అందుకే అలాంటి వాళ్లకు భయం అంటే ఏంటో చూపిస్తున్నాను సార్. అసలు భయపెట్టే అవసరం నీకేమొచ్చింది? సార్, నా కొడుకు కనపడతలేడని వాడు ఏమయ్యాడో తెలియక పిచ్చిదానిలా ఎంతగానో వెతికాను సార్. వాడు నాకు కానీ మీకు కానీ ఎక్కడా కనపడలేదు. నిజమా కాదా సార్? వాడు డ్రగ్స్కు అలవాటు పడినట్టు ఒకరోజు ఇంట్లోనే వాని పుస్తకాలు చూసినప్పుడు నాకు తెలిసింది సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడిని నేను చూడలేదు సార్. కానీ నా కొడుకు అలా తయారవడానికి కారణమైన వాళ్ళని వదిలిపెట్టకూడదని, ఎప్పటికైనా వాళ్ళని నేనే శిక్షించాలని ఇలా ఈ అవతారంలో భయపెట్టడం జరుగుతుంది సార్. మరి నీ కొడుకు గురించి ఏమైనా ఆచూకీ తెలిసిందా? తెలిసింది సార్, తెలిసింది. కానీ ఇప్పుడు వాడు నా కొడుకులా లేడు సార్. నా కొడుకులా లేడు సార్. ఇప్పుడు వాడు పిచ్చోడయ్యాడు సార్. పిచ్చోడయ్యాడు. వాడు నన్ను కూడా గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు సార్. వాడు బతుకున్న శవంలా మారిపోయాడు సార్. శవంలా మారిపోయాడు. అందుకే లోక కళ్యాణం కోసం ఎలాగైనా వాళ్ళందరినీ ఈరోజు చంపేయాలని నిర్ణయించుకున్నాను సార్. కానీ అది ఎప్పటికీ జరగదు. లేని దయ్యాన్ని నువ్వు పుట్టించినంత మాత్రాన నువ్వు ఎవరిని చంపలేవు. నీకు జరిగిన అన్యాయానికి బదులుగా వాళ్ళందరినీ శిక్షించి నీకు న్యాయం జరిగేలా చూస్తాం.